గత నెల 18వ తేదీన విశాఖపట్నంలో జరిగిన అంతర్జాతీయ నౌకాదళ విన్యాసాల్లో ఇరాన్ యుద్ధ నౌక IRIS డేనా అమెరికా దాడిలో ధ్వంసమవుతున్న అదే యుద్ధ నౌక మనకు కనబడుతున్నది. సో ఇది శాటిలైట్ పిక్చర్ ఇది. సో విశాఖలో జరిగిన అంతర్జాతీయ నౌకాదళ విన్యాసాల్లో ఇదే యుద్ధ నౌక, ఇరాన్ యుద్ధ నౌక పాల్గొన్నది పోయిన నెల ఫిబ్రవరి 18th రోజున. సో నిన్న డేట్లో ఇగో మునిగిపోతున్న నౌక ఆ దృశ్యాలు శాటిలైట్ పిక్చర్స్ కనబడుతున్నాయి. దాదాపుగా నౌకలో 140 మందికి పైగా సిబ్బంది ఉన్నారట. అందరూ గల్లంతయ్యారని చెప్తున్నారు. 140 మందికి పైగా సిబ్బంది గల్లంతయ్యారు. 32 మందిని కాపాడిన శ్రీలంక నౌకాదళం పలువురి పరిస్థితి విషమంగా ఉందని వెల్లడి. విశాఖపట్నంలో నౌకాదళ విన్యాసాల్లో పాల్గొని తిరిగి ఇరాన్కు యుద్ధ నౌక వెళ్తుండగా ఘటన. తామే దాడి చేశామన్న అమెరికా రక్షణ మంత్రి. ఇరాన్ రహస్య అణుకేంద్రం ధ్వంసం. టర్కీ పైన ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి అడ్డుకున్న నాటో. లెబనాన్ పైన ఇజ్రాయెల్ దాడి, 50 మంది మృతి. అమెరికా ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో ఇప్పటి వరకు 1045 మంది చనిపోయారట. ఇరాన్ వెల్లడించింది అధికారికంగా. యుద్ధం తొలి 2 రోజుల్లోనే 650 మంది అమెరికా సైనికుల్ని హతమార్చాం అని ఇరాన్ చెప్తున్నది. సో గత నెలలో ఆ యుద్ధ నౌకకు సంబంధించి విశాఖలో ఇంటర్నేషనల్ పరేడ్లో పాల్గొన్న ఇరాన్ నేవీ బృందం అట ఇది. 140 మెంబర్స్ జల సమాధి. ఆఖరి మజిలీ. గత నెల IFR మిలాన్ 2026లో పాల్గొనేందుకు వచ్చిన ఇరాన్ నేవీ బృందం విశాఖలో పర్యాటక స్థలాల సందర్శన, స్వదేశానికి తిరుగు ప్రయాణంలో ఈ ఘోరం జరిగింది. అంటే వైజాగ్ నుంచి వాళ్ళు ఇరాన్ వెళ్తున్నారనమాట. అమెరికా ఆ యుద్ధ నౌకని పేల్చేసి ముంచేసింది. ఎంత ఘోరం చూడండి.